ఇండియన్ సబ్ కాంటినెంట్ మ్యాక్రో ప్లేటు ఎప్పుడు కూడా ఈ బర్మల్ ప్లేట్ మీద ఒత్తిడి కలిగిస్తూ ఉంటుంది. ఓకే, అందుకనే ఈ భూకంపము సరే ఇప్పుడు మన ముఖ్యంగా ఇండియాని తీసుకుంటే ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. చెన్నై దగ్గర నుంచి మొదలు పెడితే చెన్నై, ముంబై, కలకత్తా, ఢిల్లీ, ఇప్పుడు మనం డెవలప్ అవుతున్న బెంగళూరు, హైదరాబాద్ లాంటివి. ఈ సిటీస్ ఎంత సేఫ్ అని మనం చెప్పుకోవచ్చు అంటారు? తీర ప్రాంతాల్లో ఉన్న పట్టణాలు మాత్రం ప్రమాదం పెంచుకొని ఉంది. కానీ హైదరాబాద్ డక్కన్ బ్యాట్లో ఉంది కాబట్టి ఏది కూడా ఐఆమ్ ఫ్రీ ఫ్రమ్ ఎర్త్ క్వేక్ అని చెప్పడానికి లేదండి, ఎవరు క్లెయిమ్ చేయలేరు. సముద్ర మట్టాలు పెరగడం వల్ల సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే నగరాలు ఉన్నాయో ఆ నగరాలు ముంపుకు గురి అయ్యేట్లు ప్రమాదం ఉంది. ముంబైలో సగం ప్రాంతం మునిగిపోద్ది, విశాఖపట్నంలో సగం ప్రాంతం మునిగిపోద్ది. ఎక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలి, ఎక్కడ గనులు తీయాలి, ఎక్కడ మైనింగ్ చేయకూడదు, ఎక్కడ ఆనకట్టలు కట్టాలి, హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు ఉన్నారు. ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు ఎన్ఐటి వరంగల్కి సంబంధించి రిటైర్డ్ ప్రొఫెసర్, అలాగే జన విజ్ఞాన వేదిక తెలంగాణ శాస్త్ర ప్రచార విభాగానికి రాష్ట్ర కన్వీనర్ కూడా. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. నాగరాజు గారు బాగున్నారా? బాగున్నా సార్. ఎలా ఉన్నారు సార్ మీరు? వేర్ ఆల్ గుడ్ సార్. రీసెంట్గా మయన్మార్లో భూకంపం 7.7 రిక్టర్ స్కేల్ మీద తీవ్రతగా వచ్చింది. అండ్ ఒక 2 months బ్యాక్ ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయన్నట్టుగా మనం విన్నాం. యాక్చువల్గా అసలు ఈ భూకంపాలు ఎందుకు వస్తున్నాయి సార్? మీరు సైన్స్ విభాగంలో చాలా కాలంగా వర్క్ చేస్తున్నారు. ఈనాడులో కూడా ఒక సిరీస్ ఆఫ్ రైటప్స్ రాశారు మీరు చాలా కాలంగా, ఒక 25 years పాటు. అవునండి. శాస్త్ర విజ్ఞానాన్ని మీరు ప్రచారం చేస్తున్నారు, అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ఈ భూకంపాలు ఎందుకు వస్తుంటాయి సార్ జనరల్గా? భూకంపాలు అని అంటే అర్థం ఏంటంటే భూమి కంపించడం. ఒక కంపనం అంటే ఒక రకమైనటువంటి చలనం. భూమి ఏదో ఒకే రకమైనటువంటి ఒక మోనోలిథిక్ విషయం కాదు, ఒక గుండురాయిలాగానో బండరాయిలాగానో అది కాదు. దానికి కొన్ని పొరలు ఉన్నాయి. భూమిని మీరు ఒక పండులాగా భావిస్తే ఆ పండును కోసినట్లయితే మీకు 4 పొరలు కనిపిస్తాయండి. అత్యంత పైభాగంలో ఉన్నటువంటి పొరను మనం క్రస్ట్ అంటుంటాం. ఆ క్రస్ట్లోనే మన భవనాలు కానివ్వండి, మన పంటలు కానివ్వండి, మన జనజీవనం కానివ్వండి, మన సముద్రాలు, మన నదులు, మన సరస్సులు, తర్వాత లోయలు, పర్వతాలు, ఇవన్నీ కూడా ఆ క్రస్ట్ అనేటువంటి పై భాగంలోనే ఉన్నాయి. అంటే ఈ క్రస్ట్ అనేది ఎంత చిన్నదంటే ఒక నారింజ పండు లేదా ఒక బత్తాయి పండును మీరు ఒలిచినప్పుడు ఆ పై పొర ఏదైతే మనం తీసేసి తింటామో ఆ పైన ఉండేటువంటి పీల్ అంటాం కదా, పీల్ అంత మందమే ఉంటుంది. దాన్ని కొలతల్లో చేసుకోవాలంటే ఆ ప్రాంతాన్ని బట్టి 50 kilometers నుంచి దాదాపు 150 kilometers లోతు వరకు ఈ క్రస్ట్ ఉంటుందండి, పైభాగం. దాని తర్వాత ఉన్నటువంటి ఒక పొరను కొంచెం బాగా ఎక్కువ ఉంటుంది, అది దాదాపు 1500 పైచిలోకి ఉంటుంది. అది దాని పేరు మ్యాంటిల్ అంటారు. మ్యాంటిల్ తర్వాత సెకండ్ లేయర్. ఆ మ్యాంటిల్ తర్వాత మళ్ళీ 3వ లేయర్లో దాన్ని ఔటర్ కోర్ అంటాం. ఈ ఔటర్ కోర్ అంటే అక్కడంతా కూడా లిక్విడ్ ఉంటుంది, ఎక్కువ బాగా చాలా దట్టంగా పాదరసం కంటంగా ఎక్కువ సాంద్రతరంగా ఉండేటువంటి ఒక ద్రవం కదులుతుంటుంది. దాని పేరు మనకు ఔటర్ మ్యాంటిల్ అంటారు. ఈ ఔటర్ మ్యాంటిల్ ఏముంటుందంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి ఇనుము అండి. అది ద్రవ రూపంలో ఉండే ఇనుము. మళ్ళీ లోపల అత్యంత లోపల మనకు యాపిల్ పండు కోస్తే చివరికి ఏం కనిపిస్తాయి మీకు? విత్తనాలు కనిపిస్తాయి కదండి. విత్తనాలు కనిపిస్తాయి కదా, ఆ విత్తనాలు మర్చిపోండి. అక్కడ అత్యంత లోపల ఉన్నటువంటి చిన్న ఒక గోళాకారం ఉన్నటువంటి ఒక భాగం ఉంటుంది, దాని పేరు ఇన్నర్ కోర్ అంటారు. అది ఘన రూపంలో ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి యొక్క ఒత్తిడి వల్ల ద్రవ రూపంలో ఉండలేక అది ఘనీభవిస్తుంది. సో ఈ క్రస్ట్, మ్యాంటిల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్లో ఈ మ్యాంటిల్కి తర్వాత క్రస్ట్కి మధ్య భాగంలో ఏమున్నాయంటే మన బండలు ఉంటాయండి. బండల్లాగా ఎట్లాగైతే మీరు ఫ్లోర్లో టైల్స్ వేసుకుంటాం కదండి, మనం అందంగా ఉండడం కోసమో, పార్కింగ్లో నడిచేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసమో మనం టైల్స్ వేసుకుంటాం కదా. మనం ఇక్కడ అందంగా వేసుకుంటాం టైల్స్, ఒక రూపంలో వేసుకుంటాం, ఏదో చతురస్రాకారమో లేకపోతే షడ్భుజాకారంలోనో దీర్ఘ చతురస్రాకారంలోనో ఈ టైల్స్ వేసుకుంటున్నాం. కానీ అక్కడ బండలకి ఒక రూపురేఖలు అంటూ ఉండవు. కొన్ని మందంగా ఉంటాయి, కొన్ని పొట్టిగా ఉంటాయి, దానికి చొచ్చుకుపోయి ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఈ భూమి అనేది
తిరుగుతోంది కదా, తన చుట్టూ తను తిరుగుతుంది కదా, అవును. భ్రమణం చేస్తుంది కదా, అవును. ఎవ్రీ 24 hours ఒకసారి తన చుట్టూ తను తిరుగుతుంది కదా, ఉత్తర దక్షిణ ధృవాలు అనేటువంటి అక్షం గుండా తన చుట్టూ తను తిరుగుతుంది. Yes, sir. ఆ తిరిగే క్రమంలో లోపల ఉన్నటువంటి ఈ మన అవుటర్ కోర్ చెప్పాను కదా, ద్రవ రూపంలో ఉండదని, అది కూడా కదులుతుంది. ఓకే. ఈ కదిలేటువంటి ద్రవము ఎప్పుడు కూడా మీకు భౌతిక శాస్త్ర సూత్రాల్లో అపకేంద్ర బలాలని ఉంటాయి. అవును. ఏదైనా తిరిగే వస్తువు అవతల వైపు నెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ నెట్టే క్రమంలో ఈ మ్యాంటిల్ మీద ఫోర్స్ పడుతుంది. ఓకే. ఈ అవుటర్ కోర్ నుంచి ఫోర్స్ పడడం వల్ల ఈ మ్యాంటిల్ మీద ఫోర్స్ పడుతుంది. ఈ ఫోర్స్ మళ్ళీ మీరు నన్ను ఉత్తేస్తే వెనక ఒత్తిడి వస్తుంది కదండి. కాబట్టి అట్లాగే ఈ మ్యాంటిల్ మీద వచ్చిన ఒత్తిడి ఎవరికి పోవాలి అక్కడది, మళ్ళీ తిరిగి ఆ బండల మీద పోవాలి, ఆ ప్లేట్స్ మీద పోవాలి. అందుకని ఆ ప్లేట్స్ లోపల కదలికలు వస్తాయి. ఈ కదలికల వల్లనే కొన్ని వేల సంవత్సరాల కిందట భూమి అంతా కూడా, భూభాగం అంతా కూడా ఒక చోట ఉంటే నీటి భాగం అంతా మరో చోట కేంద్రీకృతమై ఉండేది ఒకప్పుడు. ఆ తర్వాత ఈ చలనాలో భాగం ఏమైందంటే ఈ ప్లేట్స్ కదలడం ద్వారా ఈ భూభాగాలు కూడా ఈ ప్లేట్స్ మీదనే మన క్రస్ట్ ఉంది కాబట్టి ఆ క్రస్ట్లోనే ఖండాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఖండాలన్నీ కూడా కదలడం మొదలుపెట్టాయి. ఎలాగైతే మనం ఒక టైలు కదిలినప్పుడు టైలు పైన ఉన్నటువంటి ఏదైనా చిన్న వస్తువు కూడా కదులుతుంది కదండి. అలా ఈ బండలు, ఈ ప్లేట్స్, వాటి ప్లేట్స్ అంటారు, పలకలు తెలుగులో చెప్పాలంటే మామూలు పలక, రాసుకునే పలక అనేది ఒకటైతే, పాకు మీరు జటా ఇచ్చారనుకోండి, వర్గయుక్కు, ఫలక, ఆ ఫలకలు అంటారు వాటిని. ఈ ఫలకలు కదులుతున్నప్పుడు ఈ భూభాగాలు కూడా కదిలి ఇప్పుడు ఖండాలుగా ఆసియా ఖండము, ఐరోపా ఖండము, తర్వాత అట్లాగే ఆస్ట్రేలియా, తర్వాత ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అనేటువంటి అలాగే అంటార్కిటికా, ఇలా ఖండాలుగా అవి ఏర్పడ్డాయి. ఈ ఏర్పాటు మనం ఏమంటారు, భూగర్భ శాస్త్రవేత్తలు ఏమంటారంటే దీన్ని ఖండాంతర చలనము తెలుగులో. అలాగే ప్లేట్ టెక్టోనిక్స్ అంటారు ఈ శాస్త్రాన్ని. ఈ కదిలేటువంటి, ఈ ఫలకలు కదిలేటువంటి విభాగాన్ని వైజ్ఞానిక పరిభాషలో ప్లేట్ టెక్టోనిక్స్ అంటారు. అంటే ప్లేట్స్, టెక్టోనిక్స్ అంటే టెక్టో అంటే ఒకదాని ఒకటి రాసుకుంటూనో పరస్పర చర్యల ద్వారా కదలడాన్ని మనం టెక్టోనిక్ అంటుంటాం. అందుకు మనం ఫిజిక్స్, ఐకానిక్స్, ఆప్టిక్స్, తర్వాత అట్లాగే పీడియాట్రిక్స్ అన్నట్టుగానే ఐసిఎస్ వస్తే సైన్స్ అన్నట్టు, ఆలజీ, జువాలజీ, బయాలజీ ఎట్లయితే అంటారో ఐసిఎస్ ప్లేట్ టెక్టోనిక్స్. కాబట్టి ప్లేట్లో కదలికలకు సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్రం కాబట్టి దాన్ని ప్లేట్ టెక్టోనిక్స్ అన్నారండి. మరి ఖండాలు వచ్చేసాయి. ఈ కదలిక అనేది ఎట్లా ఉంటుంది, ఉన్నటువంటి గంటలోనో అరగంటలోనో జరిగి మాయమైపెట్టి చరిత్ర కాదు. సంవత్సరానికి కేవలం 1 సెంటీమీటర్ మాత్రమే కదులుతాయి అవి. అంటే 1 సెంటీమీటర్ కదిలితే సంవత్సరానికి ఒకసారి కదలకపోవచ్చు, ఇంకా మెల్లగా ఉండొచ్చు. 5 మిల్లీమీటర్ల నుంచి, అంటే 0.5 సెంటీమీటర్ నుంచి 1.5 సెంటీమీటర్ కూడా ఆ కదలికలు ఉంటాయి పర్ ఇయర్. అలా కదిలే క్రమంలో మనకు ఏర్పడిందంటే ఈ ఇండియన్ పెనిన్సుల, మన భారతదేశము ద్వీపకల్పం అంటారు. అంటే ద్వీపం కాదు, పూర్తిగా నలుపక్కల నేల కాదు, 3 వైపుల సముద్ర తీరము, పడమర అరేబియా సముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రము, ఇండియన్ ఓషను, తూర్పున బంగాళాఖాతం ఉంది కదండి. దానిపైన మళ్ళా హిమాలయ పర్వతాలు, నేపాల్, ఈ చైనా, తర్వాత రష్యాలో కొంత భాగం ఉంటుంది కదా. ఇదంతా కలిపి ఒక ప్లేట్ ఉంటుందండి. ఆ ప్లేటు ఇండియన్ సబ్ కాంటినెంటల్ ప్లేట్, దాని పేరు, పెద్ద పలక అన్నట్టుది. దాని పక్కన చిన్నది ఈ బర్మా, ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి బర్మా, ఇప్పుడు దాన్ని మయన్మార్ అంటారు. అలాగే ఇండోనేషియా, తర్వాత అలాగే మలేషియా, తర్వాత ఈ సింగపూరు, ఇక్కడ ఉన్నటువంటి వాటిని బర్మన్ మైక్రో ప్లేట్ అంటారు. ఒక చిన్న ప్లేట్ అన్నట్టు. ఎలాగైతే మనం టైల్స్ వేసుకున్నప్పుడు కూడా పలకల మధ్యలో కూడా అందంగా ఉండడం కోసంగా టైల్కి మధ్య చిన్న చిన్న ప్లేట్ కూడా పెడుతుంటుంటారు అందంగా ఉండడం కోసం. అది చిన్న పలక కదా. అలాగే బర్మన్ పలక దాన్ని మైక్రో ప్లేట్ అంటారు. ఈ మైక్రో ప్లేటు, ఈ పెద్ద ప్లేటు ఈ సముద్రాల వల్ల వచ్చేటువంటి ఒత్తిడి, ఇప్పుడు కూడా సముద్రాలు కదలికలు వస్తుంటుంటాయి, ఆటుపోట్లు వస్తుంటుంటాయి, పైన నీళ్లు ఉన్నా కూడా నీళ్లు కదులుతున్నప్పుడు ఆ కింద ఉన్నటువంటి ప్లేట్ కూడా అంత కదులుతుంది. తద్వారా ఏమైందంటే ఈ ఇండియన్ మ్యాక్రో ప్లేట్, ఇండియన్ సబ్ కాంటినెంట్ మ్యాక్రో ప్లేటు ఎప్పుడు కూడా ఈ బర్మన్ ప్లేట్ మీద ఒత్తిడి కలిగిస్తుంటుంది. అందుకనే ఈ భూకంపము, ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ మయన్మారు, థాయిలాండ్లో జరిగిన భూకంపం ఈనాటిది కాదు. ఈ చరిత్ర కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి పునరావృతం అవుతూనే ఉంది. మొట్టమొదటిసారిగా సుమారుగా 1800 సంవత్సరాల కిందట
8 రిక్టర్ స్కేల్లో జరిగినటువంటి 8 అంటే ఎక్కువ కదా దీనికంటే ఎక్కువ పెద్ద మహా భూకంపం జరిగింది. కొన్ని వేల మంది చనిపోయారు అప్పుడు. ఆ తర్వాత ప్రతి ఇయర్ ఎక్కడో చోట ఎంతో కొంత మేర 2 రిక్టర్ స్కేలా 5 రిక్టర్ స్కేలా అలా పదే ఒక పునశ్చరణ లాగా పదే జరుగుతుంది. 1919 అలాగే 1932 ఆ మధ్యకాలంలో చాలా జరిగినాయి. చాలా పెను ప్రమాదాలు జరిగినాయి. ఆస్తి నష్టము ప్రాణ నష్టం కూడా జరిగిందండి. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అది సీస్మిక్ ప్రోన్ ఏరియా కాబట్టి తెలుసుకున్నారు కాబట్టి భూగర్భ శాస్త్రవేత్తలు కాలక్రమేణా కొన్ని పద్ధతులు పాటించి ఎక్కడైతే ఈ ఎపిసెంటర్ అంటారు భూకంప జరిగేటువంటి అత్యంత తీవ్రమైనటువంటి భూకంప జరిగే ప్రాంతాన్ని ఎపిసెంటర్ అంటారు. ఎపిసెంటర్ లేకపోతే ఆ భూకంప కేంద్రం అక్కడ ఎక్కువ నష్టం జరుగుతుంది. అటువైపున ఎక్కువ కట్టడాలు లేకుండా జనజీవనం లేకుండా కొంత దూర ప్రాంతాలకి వెళ్ళే విధంగా వాళ్ళు పట్టణీకరణ జరిగిందండి. అందువల్ల ఏంటంటే కొంత ఈ భూకంప తీవ్రత మనం భూకంపం జరిగి ప్రాణనష్టం జరిగితేనే కదా మనకు వార్తలకు వస్తుంది. ఎక్కడో ఒక దూరంగా ఎడారులోనో లేకపోతే జనావళి లేని చోట్ల ఏమైనా జరిగితే మనకు నోటీసు కూడా చేసుకోలేరు కాబట్టి అలా కొంత తప్పించుకున్నారు. ఇప్పుడు ఈ 2025 మార్చి 28వ తారీఖు నాడు ఇప్పుడు మీరు అన్నటువంటి పెద్ద భూకంపం 7.7 రిక్టర్ స్కేల్ మీద జరిగిందండి. సుమారుగా 1600 మంది చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఇంకా పెరుగుతూ ఉండొచ్చు కూడా. అలాగే కొన్ని మిలియన్ల డాలర్ల మేరకు అంటే మన భారత భాషలో చెప్పుకోవాలంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టుగా చెప్పుకుంటున్నారు. మనమంతా కూడా దాని పట్ల ఆందోళన వ్యక్తం చేయాల్సిన అంశము. కాబట్టి దీనికి ముందే తెలుసుకొని దీని నివారణ చేసుకోవాలంటే అన్ని రకాల చాలా వాటికి భవిష్యత్ దర్శనం ఉంది కానీ భూకంపాల విషయంలో అంత బాగా ముందే తెలుసుకోవడానికి ఆస్కారం తక్కువ అండి. కాకపోతే ఏవి భూకంప పీడిత భాగాలు ఏమి భూకంపానికి రావడానికి ఆస్కారం ఉన్నటువంటి దేశాలు ప్రాంతాలు ఏవి వేటికి సురక్షితంగా ఉంటాయనేది కొంత అంచనా అయితే ఉంది. ప్రిడిక్ట్ చేయగలమా సార్? అంటే చైనాలో చేశారని కొంత విన్నాం మేము. ఇవాళ ఏమంటున్నారంటే అండి చెప్పగలిగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ వాళ్ళు చైనా వాళ్ళు మీకు డీప్ సీక్ తయారైన తర్వాత అలాగే మస్క్ గారు ఈ గ్రోకు తయారైన తర్వాత అలాగే చాట్ జీపీటీ ఇటువంటి కొన్ని రకరకాల ధోరణిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది కదండి. ఏం చేస్తారు వీళ్ళు గతంలో కొన్ని వందల వేల సంవత్సరాల పర్యంతము ఎక్కడెక్కడ ఏ మేరకు ఏ తీవ్రతలో భూకంపాలు జరిగాయో వాటికి సంబంధించినటువంటి భూగర్భ డేటా అంటే జియోలాజికల్ డేటా ఆ జియోఫిజికల్ డేటా ఆర్ సెస్మలాజికల్ డేటా అంటే భూకంపానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఫీడ్ చేస్తారండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి విషయం ఏంటి ఆ నాలెడ్జ్లో ఉన్నటువంటి వాటిని కొన్ని ట్రెండ్స్ కొన్ని రకాలైనటువంటి ధోరణులు కొన్ని రకాలైనటువంటి ట్రేడ్స్ అంటారు. ట్రేడ్స్ అంటే పరంపరలు కొన్ని స్ట్రాటా దాన్ని పట్టుకొని ఈ రకమైన లక్షణాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి తర్వాత ఆ ప్రాంతం భూకంపం జరిగిన ప్రాంతానికంటే ముందర ఏ రకమైనటువంటి డేటా ఎప్పుడు కూడా సెస్మాలజిస్ట్ ఏం చేస్తారండి ఎప్పుడు భూకంపం వచ్చిందో అప్పుడే వాళ్ళ పరికరాలు పెట్టరు. సిస్మోగ్రాఫ్స్ అని ఉంటాయి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవి ఇట్లా మీకు మన ఎలాగైతే డాక్టర్ గారు మనకు ఈసీజీ ఇస్తారో అలా ఎప్పుడు కూడా ఒక డ్రమ్ మీద కాగితం తిరుగుతూనే ఉంటుంది. ఒక ముళ్ళు పెన్ను ఇంకున్న ముళ్ళు తిరుగుతుంటది. అట్లా ఎక్కడైతే భూకంపాలు జరుగుతాయో అక్కడ ఎక్కువ తీవ్రతలో ఆ ముళ్ళు తిరుగుతుంది పైకి. కొద్ది ముందే వస్తుందా సార్ మనకేమైనా అది అట్లా కొంత ముందంటే భూకంపం జరిగేప్పటికీ వస్తుంది. అది కొంచెం అట్లాంటి కదలిక లేకుండా ఉండవు కొంచెం చిన్నగా వస్తుంది. దాన్ని బేస్ వాల్యూ అంటారు. దాన్ని పరిగణించరు. ఆ పరిగణించేటువంటి దాంట్లో కూడా ఏమైనా కొంత సమాచారం ఉందా అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసుకొని కొన్ని గంటల ముందర కొంత ముందే ప్రిడిక్ట్ చేయడానికి ఆస్కారం ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడే వాళ్ళు చెప్తున్నారు. నాకైతే పూర్తి దాని పట్ల నమ్మకం పరిజ్ఞానం లేదు కాబట్టి అది వీలు కావచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రమేయంతో కొంత ముందే తెలుసుకోవడానికి ఆస్కారం ఉందనుకుంటున్నాను నేను కూడా. నేను జర్నలిజంలో ఉన్నప్పుడు సార్ చైనాలో అంటే ముఖ్యంగా మావో టైంలో చైనా అంతా కూడా కొంత భూగర్భ అంటే
భూకంపాలకు ఉన్న ప్రోన్ ఏరియా కాబట్టి అక్కడ ఈవెన్ 1 డే ముందే తెలుసుకొని వాళ్ళందరినీ అక్కడ నుంచి షిఫ్ట్ చేసే వాళ్ళ పీపుల్ నేను విన్నా. అది నిజమా సార్? అంటే అట్లాంటి అంటే కొంతమంది ఏం చెప్తారంటే పక్షులకి కొన్ని రకాలైనటువంటి జీవులకి ముందే భూగర్భంలో ఉండేటువంటి కొన్ని కీటకాలకి ఈ సరీసృపాలు అంటే రెప్టైల్స్ అంటూ ఉంటారు, పాములు, తర్వాత ఈ తేళ్లు, తర్వాత అట్లాగే తొండలు, ఇవన్నీ కూడా మనం తేళ్లు అనేది మళ్ళా అవి ఒక రకం అనుకోండి, అవి యాక్చువల్గా అకశేరుకాలు అంటారు, ఇన్వర్టిబ్రేట్స్. అవి ఈ సరీసృపాలు వెన్నెముక లేని వెన్నెముక అన్నిటి కాదు. ఇప్పుడు సరీసృపాలు అంటే వెన్నెముకలు ఉంటాయి కదా, అప్పుడు తొండలకి వెన్నెముక ఉంటుంది కదా, వీటికి తెలుసు, పాములకి ఉంటుంది. వాటి యొక్క కదలికల్లో మార్పులు గమనించి ఈ బయాలజిస్టులు ఏం చేస్తారంటే ఇకాలజిస్టులు ప్రాంతానికి తర్వాత వాటి యొక్క బిహేవియర్కి సంబంధించి ఏమైనా కొత్తదనం కనిపించిందా, వాటిల్లో కాస్త ఏమన్నా ఆందోళన కనిపించిందా, ఈ ఆందోళనకి ఏదో కారణం ఉంటుంది కదా అని స్టడీ చేసి వాటి యొక్క బిహేవియర్ ఆధారంగా ఏదో పెను ప్రమాదం ఆ ప్రాంతంలో జరగవచ్చు అనేది ఒకటి ఊహించుకొని దానికి సంధానం చేసినప్పుడు అవి భూకంపాలు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరి దాన్ని పరిగణించాలంటే చాలా కేర్ఫుల్గా ఈ కీటకాలని, అలాగే ఈ సరీసృపాలని, అలాగే పక్షుల్ని బాగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. బహుశా మీరు అన్నట్టు ఆ పీరియడ్లో బహుశా వీళ్ళు ఏమన్నా బయలాజికల్ ఎకలాజికల్ స్టడీస్ చేసి దానికి ఏమన్నా లింకు పెట్టి తద్వారా ప్రమాదం నుంచి వాళ్ళు కాపాడి ఉండొచ్చు. ఓకే సార్, ఇంకొకటి అండి, ఈ మధ్యకాలంలో సిటీస్ బాగా పెరిగిపోయాయి విపరీతంగా. అంటే ఒకే చోట డెన్స్డ్ కట్టడాలు అవన్నీ జరుగుతున్నాయి. నాగరికత పేరు మీద ఒక చోట సమూహాలుగా ఉంటున్నాం కదా సార్. సిటీస్ వల్ల కూడా ఈ భూకంపాలకు ఏమైనా అంటే వచ్చే అవకాశం ఉంటుందా? అవి కూడా ఒక కారణమా? పెద్ద సిటీస్ ఇప్పుడు నగరీకరణ జరగడం అంటే చెట్లను కొట్టేస్తారు, అక్కడ సాయిల్లో మార్పులు వస్తాయి, నేను అన్నట్టు ఆ పై పొరలో క్రస్ట్లో కొంచెం మార్పులు వస్తాయి, తవ్వుతారు. తర్వాత ఈ భవన నిర్మాణానికి అవసరమైనటువంటి ఇనుము, తర్వాత భవన నిర్మాణానికి అవసరమైనటువంటి ఈ యొక్క గ్రావెల్, ఇది మన రాళ్ళు అంటారు కదా, గులక రాళ్ళు, ఇవన్నీ కూడా కావాలంటే అవి పైన దొరకవు కదండి, తవ్వాలి, గనులు తవ్వాలి. గనులు తవ్వినప్పుడు అక్కడ శూన్య ప్రాంతం ఏర్పడుతుంది. దాన్ని ఎంత నింపినా అక్కడ ఉన్నటువంటి సహజమైనటువంటి మ్యాట్రిక్స్, సహజమైనటువంటి నిర్మాణం ఉండదు కదా. ఏ రకం నిర్మాణం ఉంటే ఆ రకంగానే అది ఒకదాని ఒకటి పట్టుకొని అది కొంచెం స్థిరంగా గ్రిప్గా ఉంటుంది. కానీ మనం తవ్వేసి దాని శూన్య ప్రాంతం ఏర్పరిచి ఒక సొరంగం లాగా తవ్విన తర్వాత దానికి సంబంధించినటువంటి పర్యవసనాలు తప్పకుండా కొన్ని ఉంటాయి. తద్వారా మీరు అన్నట్టు ఈ పట్టణీకరణ, ఈ విచ్చలవిడి అర్బనైజేషన్, ఈ విచ్చలవిడి అర్బనైజేషన్, మీరు అన్న మంచివాడి పట్టణీకరణ ద్వారా కూడా అప్పటికప్పుడు కాకపోయినా కాలానుగుణంగా భవిష్యత్తు దానికి విష పరిణామాలు సంభవిస్తాయి కొన్ని. సార్, ఇది ఒకటి అనుకున్నాం. ఇంకా మిగతా కారణాలు ఏముంటాయి భూకంపాలు రావడానికి? మీరు ప్లేట్ల కదలికల వల్ల అని చెప్పారు. ఆ కదలికలకి ఇన్నర్ కోర్ నుంచి కానీ లేకపోతే మిగతా పై నుంచి క్రస్ట్ నుంచి వచ్చే ప్రెజర్ కానీ అని చెప్తున్నాం. ఇంకా వేరే కారణాలు ఇట్లా ఈ ప్రెజర్ వచ్చి ప్లేట్లు మారడానికి కారణాలు ఏం గమనిస్తుంటాం జనరల్గా మనము? ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్లేట్లు కదిలేటప్పుడు నేను చెప్పాను కదండి, ఒక గంటకి సంవత్సరానికి అవి కొన్ని మిల్లీమీటర్లు సెంటీమీటర్ల మేరకే అది కదులుతుంటాయి. ఆ కదిలినప్పుడు ఒకదానికి ఇది ఒకటి త్వరపడుతుంటుంది, ఒకదాని మీద ఒకటి వస్తుంటాయి. ఇట్లా ఓవర్ ల్యాపింగ్ లేకపోతే అండర్లయింగ్ తయారవుతుంటాయి. ఒకటి గట్టిగా ఉంటుందండి, పోలేకపోతుంది. ఇది పక్కన ఈ ప్లేట్, ఉదాహరణకి నా కుడి చేయి ప్లేట్ అనుకుందాం, ఎడమ చేయి ఒక ప్లేట్ అనుకుందాం. ఎడమ చేయి చాలా స్థిరంగా ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఎంత తోచినా పోవట్లేదు, అది అవతల జరగట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది, పైకి లేస్తుంది, లేదా కిందికి పోద్ది. కిందికి లేచినప్పుడు ఏమవుతుంది, బాగా పైకి లేయాలి. ఇట్లా వచ్చినప్పుడు దీనిపైన భవనాలు పైకి వెళ్తాయి కదా. అంతకుముందు రెండు ఒకే ఉపరితలంలో ఉన్నప్పుడు, ఒకే సమతలంలో ఉన్నప్పుడు బిల్డింగ్స్ అన్ని ఈ బిల్డింగ్ క్షేమంగా ఉన్నాయండి. ఇప్పుడు ఇది బిల్డింగ్స్ అనుకోండి క్షేమంగా ఉన్నాయి. పైకి వెళ్ళిన తర్వాత కొంచెం వాళ్ళు రాలేదా, వాళ్ళు వచ్చినప్పుడు బిల్డింగ్ తన గరిబనాభి ప్రాంతము స్టెబిలిటీ పోయింది కదా, అలా రావచ్చు. అది ప్లేట్ కదలికలో వచ్చేది. మీరు అన్నటువంటి మరొక విషయం ఏంటంటే ఈ సముద్రాలు వచ్చేటువంటి ఆటుపోట్లు, తర్వాత అలాగే ఆ సముద్రాల యొక్క ఆటుపోట్ల ద్వారా సముద్ర యొక్క అడుగు భాగాల మీద ఉన్నటువంటి కొన్ని ప్లేట్స్ ఉంటాయండి. ఆ ప్లేట్స్లో కూడా కొంత తీవ్రత రావచ్చు. ఉదాహరణకి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ మేజర్ ప్లేటు,
తర్వాత ఈ మయన్మార్, బర్మా, మైక్రోప్లేటు మధ్య ఒక ఖాళీ స్థలం ఉంటుంది. మనం ఎట్లయితే పొరకు మన ప్లేట్కు టైల్కి మధ్యలో మనం వైట్ సిమెంట్ వేసుకొని కనిపించకుండా ఉండడం కోసం వైట్ సిమెంట్ వేసుకుంటాం కదా, ఆ గ్యాప్ ఏమంటారంటే ఫాల్ట్ అంటారు. ఫాల్ట్ FAULT ఫాల్ట్. FALT ఫాల్ట్ వేరే, అది మనం తప్పు జరిగింది వారు ఫాల్ట్ అంటాం కదా, అది ఒక ఫాల్ట్. అది FAULT ఫాల్ట్ అంటే ఒక రకమైనటువంటి అసౌష్ఠవత, ఒక అసిమెట్రిక్ పాయింట్, అసిమెట్రిక్ లేయర్. ఇది ఒక బిందువు కాదండి, దాదాపు హిమాలయ ప్రాంతాల నుంచి సుమారుగా మన అట్లాంటిక్ వరకు 1700 కిలోమీటర్ల మేరకు ఆ యొక్క నెర్ర, క్రాక్ లాంటిది రన్ అవుతుంది. నెర్ర అంటారు, రన్ అవుతుంది. అంటే నెర్ర అంటే మనం నీళ్లు పోస్తే పోయేంత కాదు, అది అంటుకొని ఉంటాయి. భాషలో చెప్పాలంటే మనం మీరు చెప్పిన సులభమైన భాషలో చెప్పాలంటే కరెక్ట్. ఆ నెర్రెను లేకపోతే ఆ ఫాల్ట్ అనేది ఎప్పుడు కూడా అసౌకర్యంగా ఉంటుంది ఈ రెండు ప్లేట్ల మధ్య. ఈ చోట ముఖ్యంగా ఈ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్లేట్ బలమైంది కాబట్టి దీనివల్ల వచ్చేటువంటి దీని మీద కదలికల కంటే అది చిన్న పిల్లగాడిలాగా బచ్చా కాబట్టి దాని మీద ఎక్కువ ఒత్తిడి కలగడం వల్ల మీకు ఈ మయన్మారు, తర్వాత ఈ మలేషియా, మీకు థాయిలాండ్, ఈ సింగపూర్ ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఈ భూకంపాలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మన ఆ మధ్య ఫస్ట్ డికేడ్ ఆఫ్ 2000లో కూడా మనకు సునామీ వచ్చి తమిళనాడు తీర ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరిగింది కదండి. ఆ సునామీ కూడా సంగవే ఫాల్ట్ ఉంటుందండి. నేను చెప్పిన ఆ ఫాల్ట్ పేరు సంగవే ఫాల్ట్. ఈ సంగవే ఫాల్ట్లో జరిగినటువంటి కొంత భూకంపాల వల్లనే సముద్రం అడుగు భాగాన భూకంపం సంభవించి ఆ శక్తి నీళ్ళలోకి రావడం వల్ల నీళ్ళలో కదలికలు వచ్చి మన తమిళనాడు తీర ప్రాంతంలో సునామీ వచ్చింది. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ఒక ఏ రకమైనటువంటి ముందు చూపు లేకుండా ఎక్కడ పడితే అక్కడ పట్టణీకరణ జరగడము, అలాగే గనులు మైనింగ్ జరగడము, తర్వాత ఈ అడవులను డిఫారెస్టేషన్ అంటారు కదా, ఈ అడవుల నరికివేత. ఈ అడవుల నరికివేత ఏమైందంటే మీరు అడవు ఉన్నప్పుడు పెద్ద చెట్టు డెన్స్గా ఉంటాయండి. ఇవేం చేస్తాయి, మన వేళ్ళని ఈ యొక్క నేలలోకి చొప్పించుకుపోయి ఒక స్పాంజ్ లాగా, ఒక చిన్న జుట్టులాగా లోపలికి నెట్టుకుంటూ ఉంటుంది. అలా ఈ ఈ మట్టి పొరలోకి వెళ్ళడం వల్ల ఏమాత్రం కదలికలు వచ్చినా కూడా వాటిని అది శోషించుకోగలుగుతుంది, బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. దాని డిసిపేషన్ అంటారు. అంటే ఒక కదలిక ఉన్నా కూడా సర్దుబాటు జరుపుకుంటుంది. ఈ సర్దుబాటు చేసుకునే లక్షణం ఎందువల్ల వచ్చిందంటే శాఖోపశాఖలుగా ఈ వేళ్ళు విస్తరిస్తాయి కాబట్టి ఒక దగ్గర ఏమైనా కదలిక వచ్చినట్లయితే మరో ప్రాంతానికి లింక్ ఉంది కాబట్టి అప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఇప్పుడు చెట్లు నరికేసినప్పుడు ఏమైతుంది, ఒకే ప్లేట్ లాగా తయారైపోతుంది, ఒకే వస్తువులాగా తయారైపోతుంది. ఒక దగ్గర జరిగినటువంటి కంపనం అది మరో ప్రాంతానికి వెళ్ళి రక్షించుకునేటువంటి అవకాశం, బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి తద్వారా కూడా ఒక ప్రమాదం వచ్చే అవకాశం ఉందండి. అంటే మనం పర్యావరణ పరిరక్షణ జరగకపోవడం వల్ల కూడా అదొక కారణం. ఒక దానంటే విచ్చలవిడి పర్యావరణ భంగం, పర్యావరణానికి ఇవ్వాల్సిన రక్షణ ఇవ్వకుండా పర్యావరణానికి హాని కలిగించడం వల్ల కూడా కొంత దుష్ఫలితాలు దీనికి తోడై ఉండొచ్చు అని చెప్పేసి మనం అనవచ్చు. ఓకే సార్, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత ఈ అణ్వాయుధాల రేస్ కూడా ఒకటి బాగా పెరిగింది. చాలా మంది టెస్ట్లు కూడా చేస్తుంటారు. వీటి ఎఫెక్ట్ కూడా భూకంపాలుగా మారే అవకాశాలు ఏమైనా ఉంటాయి? మీరు సైన్స్ ప్రొఫెసర్గా ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి సార్? అట్లా అవకాశం భూకంపాలకి అణ్వాయుధాల టెస్టింగ్ కి అఫ్ కోర్స్ వాళ్ళు కొంతమేరకు ప్రభావం ఉంటది కదా, ఉండొచ్చు. కానీ దాని మీద ఏమన్నా అధ్యయనం జరిగిందా, పరిశోధన జరిగిందా అనేది అనుమానమే. కాకపోతే ఒకటి మాత్రం గ్యారంటీ, ఎందుకంటే వాళ్ళు చాలా లోతులకి తీసుకెళ్లిపోతారు. జనావళి లేనట్టు చోట ఎడారుల్లో చేస్తారు. మనకు తెలుసు, మన పోఖ్రాన్లో మన భారతదేశం పోఖ్రాన్ చేసుకుంటారు. అట్లాగే అమెరికా వాళ్ళు జనరల్గా అరిజోనా, ఫీనిక్స్, అరిజోనా అటవీ ప్రాంతం, అది జనరల్గా ఎడారి ప్రాంతం వాళ్ళకి. అమెరికాలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతాన్ని మనం అరిజోనా స్టేట్ ఉంటుంది, అక్కడ వాళ్ళు చేస్తారని చెప్పి వినికిడి. అంటే ఇవన్నీ కూడా మిలిటరీ రహస్యాలు కదండి. మనుషులు లేని ప్రాంతాల్లో, నిర్జీవ ప్రాంతంలో, జనజీవనం లేనటువంటి ప్రాంతాల్లో ఇది చేస్తారనేది మనకు తెలుసు. అక్కడ బయట నేల మీద వేసినప్పుడు కొన్ని లక్షల మంది ప్రాణాన్ని తీయగలుగుతుంది, కొన్ని వందల కిలోమీటర్ల మేరకు ఈ నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఆ నష్టాన్ని కలిగించేటువంటి ఒక ప్రక్రియ
పరీక్ష పేరుతో భూమిలో చాలా లోతుకి చేసేసి మూతపెట్టి మీరు పేల్చినప్పుడు కంపనాలు రాకుండా ఎందుకుంటాయి? తప్పకుండా సీస్మిక్ వేవ్స్ వస్తాయి. అందుకండి ఆ సీస్మిక్ వేవ్స్ పట్టుకొనే ఎన్ని మెగా టన్నుల ఎఫెక్ట్ ఆ న్యూక్లియర్ బాంబుకు ఉంటుంది అనేది తెలుసుకుంటారు. లేకపోతే వీరే కాదు అక్కడ. కాబట్టి వాళ్ళు టెస్ట్ చేసి కూడా సిస్మలాజికల్ డేటాతోనే మేము బాంబు వేసాము, బాంబు ప్రయోగించాము, పరీక్ష చేస్తే ఎంత కంపనాలు నేలలో జరిగినాయి అనేది ఆధారంగానే వాళ్ళు స్టడీ చేస్తారు. మామూలుగా మనకేదో బస్సులు కొట్టుకుంటేనో లేకపోతే రైళ్లు పడిపోతేనో వచ్చినటువంటి చిన్న చిన్న విషయాలు కాదండి. ఇది మెగా టన్నులు, టెరా టన్నులు, తర్వాత పెటా టన్నులు, ఇంకా పెద్ద 10⁸18, 10⁸15 అన్ని టన్నుల అన్ని దాని ఏంటంటే వాట్స్, మెగా వాట్స్ పవర్ ఎంత శక్తి పర్ సెకండ్ వచ్చిందో దాన్ని వాట్ అంటారండి. అని వాటిలో కొలుస్తారు వాళ్ళు. మామూలు విస్ఫోటనం కాదు కదా సార్, ఇంకా మామూలు విస్ఫోటనం కాదు కదా, ల్యాండ్లో జరిగే విస్ఫోటనం కాబట్టి, విస్ఫోటన పరీక్ష కాబట్టి ప్లేట్ల మీద కొంత ప్రభావం కలిగించవచ్చు, ఉండొచ్చు. సరే, ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, ఇండియాదే పెద్ద మ్యాక్రో ప్లేట్ అని చెప్పారు. కొన్ని మైక్రో ప్లేట్స్ కూడా ఉంటాయని చెప్పారు. ఓవరాల్ భూగ్రహానికి తీసుకుంటే ఏమైనా కొంత విభజన ఉందా వీటికి? ఇట్లా ఎన్ని ఉన్నాయి మ్యాక్రో ప్లేట్? ఎన్ని ఉన్నాయో నేను ఇప్పటికెప్పుడు చెప్పలేను, కానీ అట్లాంటి విభజన ఉందా? అలాంటి విభజన ఉంది. మీరు భూగర్భ శాస్త్రాన్ని మీరు స్టడీ చేసినా, లేదా భూగర్భ శాస్త్రం యొక్క ఒక నిష్ణాతుల్ని, ఎక్స్పర్ట్ మీరు అడిగినా కూడా ఎన్ని ప్లేట్స్ పెద్దవి ఉన్నాయి, ఎన్ని ప్లేట్స్ చిన్నవి ఉన్నాయి, ఆ ప్లేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు బొమ్మల్లో ఉంటుంది. మీరు గూగుల్లో చెక్ చేసినా కూడా ఆ ప్లేట్స్ ఆన్ ఎర్త్ ఇన్సైడ్ ఎర్త్, లేకపోతే జియోలాజికల్ ప్లేట్స్ అంటే మీకు చూపిస్తుంది కూడా, ఏ నెంబర్ ఎక్కడ కూడా ఉందో చూపిస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో కొన్ని రావడము, అలాగే అట్లాంటిక్ లో ఫాల్ట్లు కూడా ఎన్ని ఉన్నాయో కూడా ఫాల్ట్ వస్తాయి. ప్రతి ఒక్క కదలిక ఒక ఫాల్టేనండి. ప్లేట్ మధ్య ప్రతి ఒక్కటి కూడా ఒక ఫాల్టే. జనరల్గా మనం అంటున్నాం సరే, ఇప్పుడు 2 సింహాలు ఢీ కొడితే చిన్న పక్కన ఉన్నవి కొల్లాటలు, ఈ పెద్ద ప్లేట్ల వల్ల ఈ చిన్న ప్లేట్లకి ఎప్పుడు ఈ ప్రమాదం ఎప్పుడు ఉంటుంది. అందుకనే అక్కడ వాళ్ళు మయన్మార్ ఇప్పుడు చాలా అవి వాటి యొక్క ఆర్థిక ప్రాతిపదిక మొత్తం అంతా కూడా టూరిజం అనేది ఎక్కువ. ముఖ్యంగా ఈ థాయిలాండ్, ఈ మన మలేషియా, సింగపూర్ అని కూడా అవన్నీ కూడా పర్యాటక టూరిజం ఆర్థిక వ్యవస్థలు. వాళ్ళు ఏం చేస్తారు, సముద్ర ప్రాంతాల్లోకి తీర ప్రాంతాలు పెట్టుకోవాలి, లేకపోతే మల్టీ స్టోరీస్ బిల్డింగ్ కడితే తప్ప వాళ్ళకు హోటల్స్ అవన్నీ నడవట్లేదు. అందుకని కొంత అనాలోచితంగా వాళ్ళు ఇంతకుముందు మనం అనుకున్నటువంటి కొన్ని కాస్మిక్ మన సెస్మలాజికల్ ప్రోన్ ఏరియాస్కు దాటుకొని పక్కన మాత్రమే బిల్డింగ్స్ కట్టుకోవాలి, కొంత ఎత్తు వరకు కట్టుకోవాలి అన్న వాటిని కొద్దిగా వాళ్ళు కాదు వైలేట్ చేస్తున్నారు. వైలేట్ చేయడం వల్ల కొన్ని ప్రమాదాలు అనుకోకుండా వస్తున్నాయి. ఓకే సరే, ఇప్పుడు మన ముఖ్యంగా ఇండియాని తీసుకుంటే ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. చెన్నై దగ్గర నుంచి మొదలు పెడితే చెన్నై, ముంబై, కలకత్తా, ఢిల్లీ, ఇప్పుడు మనవి డెవలప్ అవుతున్న బెంగళూరు, హైదరాబాద్ లాంటివి. ఈ సిటీస్ ఎంత సేఫ్ అని మనం చెప్పుకోవచ్చు అంటారు? మన ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి మనము సీస్మిక్ ఫ్రీ, అలాగే డెక్కన్ ప్లాట్యూ అంతా కూడా సీస్మిక్ ఫ్రీ అంటున్నారు. ఈ పట్టణాలు ఎంత సేఫ్ అంటాం సార్? మనం అంటే తీర ప్రాంతాల్లో ఉన్న పట్టణాలు మాత్రం ప్రమాదం పెంచుకొని ఉంది, కానీ హైదరాబాద్ డక్కన్ ప్లాట్లో ఉంది కాబట్టి మన వరంగల్, ములుగు ప్రాంతంలో అనుకోకుండా భూకంపాలు జరిగినాయి. ప్రాణ నష్టం జరగలేదు కానీ కొన్ని భూకంపాలు జరిగినాయి. ఈ మధ్య కొన్ని నెలల క్రితమే జరిగింది. మీరు కూడా దాన్ని ఐ థింక్ మీరు డీల్ చేసినట్టుంది, టెలికాస్ట్ చేశారు. కానీ ఇది ఎందుకు వల్ల అంటే మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ఈ ప్లేట్లో ఉన్నటువంటి మార్పులు భూమి అంతా కూడా ఒకే ఒక వస్తువు కాబట్టి ఎక్కడో చోట దాని యొక్క ప్రతిఫలాలు ఉంటాయి, దానికి ప్రభావాలు ఉంటాయి. అందువల్ల మాత్రమే ఇక్కడ భూకంపాలు జరిగి అనుకోవచ్చు. ఏది కూడా ఐఆమ్ ఫ్రీ ఫ్రమ్ ఎర్త్ క్వేక్ అని చెప్పడానికి లేదండి, ఎవరు క్లెయిమ్ చేయలేరు, అది అందరికీ వస్తుంది. తర్వాత మీరు అన్నటువంటి తీర ప్రాంతం ఉన్నట్టు ముంబై, చెన్నై, విశాఖపట్నము, కలకత్తా, తర్వాత అట్లాగే త్రివేంద్రము, ఇటువంటివి కన్యాకుమారి, ఇటువంటి చెన్నై, ఇటువంటి ప్రాంతాలకు మాత్రము ఒక ప్రమాదం ఏంటంటే భూకంపాల కంటే కూడా, లేకపోతే ఈ సీస్మిక్ ప్లేట్ టెక్టోనిక్స్ కంటే కూడా ఎక్కువ ప్రమాదము గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఈ శీతోష్ణ పరిస్థితులు మారడము, భౌగోళిక తాపం అంటారు కదా, గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుందంటే స్థిరంగా అంటార్కిటికాలో నిద్రపోతున్నటువంటి ఒక పెద్ద ఐస్ బగ్స్, ఒక మంచు కొండలు, అవి
క్రమేపీ వేడెక్కేసి కరిగిపోతుంది. ఓకే. వాటర్కు ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే గడ్డ కడితే పైన తేలుతుందండి. సాధారణంగా గడ్డ కట్టినటువంటి ఘన పదార్థాలు మునుగుతాయి అవును ద్రవాల్లో, కానీ ద్రవ రూపంలో ఉన్నటువంటి నీరు ఎక్కువ డెన్సిటీ ఉంటుంది, ఘన రూపంలో ఉన్నటువంటి మంచు తక్కువ డెన్సిటీలో ఉంటుంది, సాంద్రత తేలుతుంటది. దానికి ఉన్నటువంటి ఒక విలక్షణత అది. దాన్నే మేము సైన్స్లో ఇది అసంగత ధర్మం అంటాం, అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అంటాం. ఓకే సార్. అంటే నార్మల్గా ఉంటే నార్మల్ బిహేవియర్ అండి, అబ్నార్మల్ ఉంటే అనామలస్ బిహేవియర్ అంటారు దాన్ని. ఓకే ఓకే. అసందగ్ధ ధర్మం అంటాం. మేము ఇంటర్లో నేర్చుకున్నాం సార్ అసంగత వ్యాకోచం, అసంగత వ్యాకోచం ఇట్లా. అందువల్ల ఏంటంటే ఈ మంచు కొండలు తేలుతూ ఉంటాయి అన్న పైన, ఎంత భాగం పైకి ఉంటాయో అంత భాగం లోపలికి ఉంటుందండి. మళ్ళీ అంటే తేలాలంటే అర్థం పైన అదేమీ పేపర్ లాగా కాదు కదండి, ఘనరూపం కాబట్టి లోపలికి కూడా కొంత వెళ్తుంది. ఆ గరిబినా ప్రాంతం మాత్రం స్లైట్గా పైకి ఉంటుంది. సో కొంత లోపలికి కొంత పైకి ఉంటుంది. ఇప్పుడు ఇది నా చెయ్యి భాగము మీరు నీటి ఉపరితలం అనుకుంటే, మన ఇండియన్ ఓషన్ అనుకుంటే, ఇది నా చెయ్యి పిడికిల భాగం పైకి ఉండేది, మోచే వరకు ఎల్బో వరకు ఉన్నటువంటిది ఈ లోపలికి ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్ పెరిగింది కాబట్టి వాతావరణంలో ఏ టెంపరేచర్లు అయితే ఇవి ఘనరూపంలో ఉండి తేల్తాయో ఆ టెంపరేచర్ మించి టెంపరేచర్ వచ్చింది కాబట్టి క్రమేపీ కరుగుతూ వస్తుందండి. కరుగుతూ వచ్చినప్పుడు ఎక్కడ పోవాలి అది పదార్థం? మనం సైన్స్లో ఉన్నటువంటి ఒక ప్రప్రథమ మౌలిక సూత్రం ఏంటండి, పదార్థము వినాశనం కాదు, కొత్తగా పదార్థాన్ని సృష్టి చేయలేము. సో మ్యాటర్ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. ఓకే, కాబట్టి ఈ కరిగినటువంటి నీళ్ళు ఎక్కడ పోవాలి? నీళ్ళలో పడిపోవాలి. అంటే ఈ నీళ్లు మళ్ళీ ఎక్కడ పోవాలి? మళ్ళీ తీర ప్రాంతానికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరిగి, ముఖ్యంగా ఈ ఐస్ బర్గ్స్ కరగడం వల్ల, సముద్ర మట్టాలు పెరగడం వల్ల సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే నగరాలు ఉన్నాయో ఆ నగరాలు ముంపుకు గురి అయ్యేటువంటి ప్రమాదం ఉంది. పర్యావరణ శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, ప్రిడిక్ట్ చేస్తారంటే ఇన్ అబౌట్ 100 to 200 years ముంబైలో సగం ప్రాంతం మునిగిపోద్ది, విశాఖపట్నంలో సగం ప్రాంతం మునిగిపోద్ది, మన చెన్నైలో ఉన్నటువంటి సగం ప్రాంతం నీటి పాలవుతుందని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే పర్యావరణానికి జరుగుతున్నటువంటి ఈ యొక్క విపత్తును ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రదేశాలన్నీ కూడా పాటించి కాస్త పర్యావరణ పరిరక్షణ పట్ల శ్రద్ధ వహిస్తే ఈ ప్రమాదాన్ని కొంత నివారించవచ్చు. సరే, ఒకవేళ భూకంపాలు వచ్చినప్పుడు అంటే వాళ్ళు నష్టాన్ని తగ్గించుకోవాలంటే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఒకవేళ మనకు జియోఫిజిసిస్టు చెప్పారండి, ఎక్కడెక్కడ ఫాల్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ భూకంపాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అనేటువంటి దాన్ని, తర్వాత ఈ సీస్మిక్ ప్రోన్ ఏరియాస్ని కొంత నిర్ధారించారు. అంటే మనం తెలివిగా మన తెలివితేటలు, మన విజ్ఞత ఉపయోగించుకొని ఎక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలి, ఎక్కడ గనులు తీయాలి, ఎక్కడ మైనింగ్ చేయకూడదు, ఎక్కడ ఆనకట్టలు కట్టాలి, ఎక్కడ నీటిని ప్రవాహాన్ని యథాప్రకంగా పోనివ్వాలి, ఎక్కడ మాత్రమే వాటికి అడ్డుకట్ట వేయాలి, అంటే ఈ యొక్క డ్యామ్స్ కట్టాలి అనేటువంటిది ఒక లోతైనటువంటి పరీక్షలు, లోతైనటువంటి అన్వేషణ, లోతైనటువంటి పరిగణనలు తీసుకొని తద్వారా మాత్రమే నాగరికతలోకి వెళ్ళాలి తప్ప విశృంఖలంగా తలాతోక లేకుండా మనకు ఇది వెంటనే చేస్తే లాభం వస్తుంది అనేటువంటి ఒక పెట్టుబడిదారీ మనస్తత్వంలో, ఆర్థిక మనస్తత్వంలో కాకుండా ప్రజా సంక్షేమయుతమైన భవిష్యత్ దర్శనానికి సంబంధించిన విధంగా భావి భారత లేకపోతే భావి తరాలకు వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్లాన్లు వేసినట్లయితే ఈ ప్రమాదాలని కొంత మనం పోస్ట్పోన్ చేయొచ్చు. ఓకే సార్, భూకంపాల గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.